కడపకి త్వరలో స్టీల్ ప్లాంట్ రాబోతోందని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అన్నారు. ఇప్పటికే విశాఖ స్టీల్ ప్లాంట్కు భారీగా కేంద్రం నిధులు ఇచ్చిందన్నారు. జమ్మలమడుగు ప్రాంతంలో జేఎస్డబ్ల్యూతో పాటు మరో స్టీల్ ప్లాంట్ తెచ్చే ప్రయత్నం చేస్తామన్నారు. అన్ని అనుమతులు వచ్చాయని, త్వరలో పనులు ప్రారంభం అవుతాయంటున్న ఆదినారాయణ రెడ్డితో మా ప్రతినిధి సురేంద్ర ఫేస్ టు ఫేస్. విశాఖ ఉక్కు ఆంధ్ర ప్రజల సెంటిమెంట్ అనే కారణంతో కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను పూర్తిగా ఆపేసి భారీ బడ్జెట్తో కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఇప్పుడు అందరికీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చూస్తున్నది కడప స్టీల్ ప్లాంట్. రాయలసీమ స్టీల్ ప్లాంట్ విషయంలో కూటమి ప్రభుత్వం మారి 6 నెలలైనప్పటికీ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ప్రస్తుతం మనతో పాటు ప్రభుత్వ వైపు జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఆల్రెడీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి ఇప్పటికే లైన్ క్లియర్ అయింది. ఇక మిగిలింది రాయలసీమ స్టీల్ ప్లాంటే. దీనికి సంబంధించి చాలా ఊహాగానాల ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అసలు ఈ కూటమి ప్రభుత్వ స్టాండ్ ఎలా ఉండబోతాం? 6 నెలలు కాదు, 7 నెలలు అయింది. నేను జమ్మలమడుగు శాసన సభ్యుని కూడా ఇప్పే కాదు, ఇది ఖచ్చితంగా జేఎస్డబ్ల్యూ ఆధ్వర్యంలో 100% రాబోతుంది. దానికి ఉదాహరణ మననే 6వ తేదీ నాడు 140 కోట్లతో ఒక ఎలక్ట్రికల్ లైన్ కూడా లాగడం జరిగింది. ఫ్రమ్ తలమచ్చిపట్నం టు స్టీల్ ఫ్యాక్టరీ గుండా థర్మల్ వరకు 25 కోట్లతో రోడ్డు కూడా టెండర్ పిలవడం కూడా జరిగింది అడిషనల్గా. అందులో భాగమే ఆ రోజు చెప్పబడిన ఒప్పందం ప్రకారము 3,500 ఎకరాలు ఇవ్వడం జరిగింది. పొల్యూషన్ కంట్రోల్ క్లియరెన్స్ అయింది. ప్లస్ నేషనల్ మినరల్ కంపెనీ ఎన్ఎండిసి ద్వారా మినరల్ కూడా క్లియర్ అయింది. రైల్వేలను కూడా స్టేట్ గవర్నమెంటే వేయాలా తూర్పు వైపుకు ఫ్రమ్ స్టీల్ ఫ్యాక్టరీ నుంచి పడమర భాగానికి రోడ్డు, త్రాగునీరు ప్లస్ నీరు అవసరానికి గండికోట ప్రాజెక్టు నుంచి ఇచ్చేటట్టుగా కూడా ఒప్పందం జరిగింది. కాబట్టి 100% వస్తుంది కూడా. దాన్ని మొన్న మైదుకూరులో ముఖ్యమంత్రి గారు 18వ తేదీ నాడు, ఈ 18వ తేదీ జనవరి నాడు మైదుకూరులో స్వయంగా చెప్పడం జరిగింది. రాజోలి నిర్మాణం కానీ, స్టీల్ ఫ్యాక్టరీ కానీ ప్లస్ గండికోట సాస్కీ ఫండ్స్ కూడా. మైదుకూరు పర్యటనలో సీఎం స్వయంగా చెప్పినటువంటి మాటల ప్రకారం మీరు అలాగే ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజరెడ్డి ఇద్దరు కలిసి ఒక ప్రైవేట్ వ్యక్తి ద్వారా స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో సీఎంను కలిశారని కొన్ని పత్రికల వార్తలు వచ్చాయి. ఇది నిజమేనా? స్టీల్ ఫ్యాక్టరీ, బ్రాహ్మణి స్టీల్ ఫ్యాక్టరీ కూడా ఇది కాక అదనంగా జేఎస్డబ్ల్యూ కాకుండా గతంలో బ్రాహ్మణి ఫ్యాక్టరీ కూడా సుప్రీంకోర్టు క్లియరెన్స్ అంటూ తెచ్చుకుంటే మాత్రం అది కూడా అలో చేయండి. A+B అని, ఒకటి జేఎస్డబ్ల్యూ, మరొకటి పాత బ్రాహ్మణి. అంటే మొత్తానికి 2 స్టీల్ ప్లాంట్లు రావాలనే ఉద్దేశంతో మీరు ప్రయత్నిస్తున్నారా? జమ్మలమడుగు ప్రజల్లో కొంత ప్రత్యామ్నాయం కూడా, అంటే స్టీల్ ప్లాంట్ రాకపోతే ప్రత్యామ్నాయ పరిస్థితులు కూడా ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. నిజమేనా? ప్రత్యామ్నాయం కాదు, 100% స్టీల్ ఫ్యాక్టరీకి సపోర్ట్ గానే పవర్ లైన్స్ లాగడం జరిగింది. రోడ్డుకు టెండర్ కూడా పిలవడం జరిగింది. కాబట్టి ఇంకా మరొక ప్రత్యామ్నాయ ఆలోచనే లేదు. గతంలో పర్యావరణానికి సంబంధించి చాలా అనుమతులు రావాలని చెప్పి కేంద్రం నుంచి కొన్ని ఇష్యూస్ కూడా ఉన్నాయి. అవి క్లియర్ అయినాయి అనుకోవచ్చా? అసలు క్లియర్ అయ్యి పూర్తి స్థాయిలో క్లియరెన్స్ కావడం జరిగింది కూడా, నో ప్రాబ్లం. ఇది మొత్తంగా చూస్తే ఇప్పటి వరకు ఉన్నటువంటి కారణాలన్నింటినీ పూర్తి స్థాయిలో అయిపోయాయి. స్టీల్ ప్లాంట్ రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రాబోయే రోజుల్లో స్టీల్ ప్లాంట్ జేఎస్డబ్ల్యూ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబోతున్నాం. అలాగే బ్రాహ్మణి స్టీల్ ప్లాంట్ పెండింగ్ లో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ కూడా మరోసారి ఒక ప్రైవేట్ వ్యక్తి ద్వారా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పి ప్రభుత్వ వైపు జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చెప్తున్నాడు. వీడియో జర్నలిస్ట్ వేణుగోపాల్తో సురేంద్ర, 10 TV, కడప.